మాజీ వైసీపీ నేత విజయసాయిరెడ్డికి సీఐడీ మళ్లీ నోటీసిచ్చింది. ఈ నెల 25న విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో వైసీపీ గుండెల్లో రైళ్లు కాదు విజయసాయిరెడ్డి పరిగెడుతున్నాడు. ఎందుకంటే మొన్న కాకినాడ సీపోర్టు వాటాల కేసులో సీఐడీ విచారణకు హాజరై విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలు అందరినీ షాక్కి గురిచేశాయి. కోటరీ కామెంట్స్ వైసీపీలో కలకలం రేపాయి. భవిష్యత్తులో అన్నీ చెప్పేస్తా అంటూ అప్పుడే వైసీపీలో హడల్ పుట్టించారు. మరిప్పుడు మళ్లీ ఆయనకు నోటీసులంటే ఇంకా ఏమేం షాకులిస్తాడో అని ఇప్పటినుండే వైసీపీ భయపడుతోంది. విజయసాయిరెడ్డి వైఎస్ ఫ్యామిలీకి బాగా క్లోజ్. ఆయనకు వారి ఫ్యామిలీ మ్యాటర్స్ మొత్తం తెలుసు. అలానే వైసీపీలో ఒకప్పుడు కీలక నాయకుడు కాబట్టి పార్టీలోని వ్యవహారాలు కూడా తెలుసు. అదే ఇప్పుడు వైసీపీని, జగన్ని వెంటాడుతున్న భయం. ఇప్పటికే ఓసారి సీఐడీ విచారణకు హాజరై కోటరీ అంటూ హాట్ కామెంట్స్ చేసి వైసీపీని కార్నర్ చేశారు. అలానే సీపోర్టు వాటాల ఇష్యూలో తనకేం సంబంధం లేదని చెప్పిన ఆయన విక్రాంత్ రెడ్డి, కసిరెడ్డి రాజశేఖరరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి పేర్లు తెరమీదకు తెచ్చారు. ఇలా ఒక్కరోజే చాలా విషయాలు చెప్పి వైసీపీలో టెన్షన్ నింపారు విజయసాయి. దీనిపై సైలెంట్గా ఉండాల్సిన వైసీపీ అలా చేయకుండా విజయసాయిపై ఆరోపణలు చేసింది. దాంతో ఆయన ఇంకా రెచ్చిపోయి సోషల్ మీడియాలో వైసీపీని, జగన్ని ఇబ్బంది పెట్టేలా పోస్టులు పెట్టారు. పూర్వకాలంలో రాజుల కథ ఒకటి చెప్తూ ఈసారి కోటరీ కూడా మిగల్దంటూ కాస్త ఘాటుగానే ఆ పోస్టులో స్పందించారు. దీంతో ఇక విజయసాయి డైరెక్ట్గానే వైసీపీ మీద అటాక్ మొదలుపెట్టారు అని అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ సీఐడీ విచారణకు అటెండ్ అయితే ఏం బాంబు పేలుస్తారోనన్న ఉత్కంఠ వైసీపీ వాళ్లతో పాటు మిగతా వారిలో కూడా ఉంది. ఫ్యూచర్లో అన్నీ చెబుతానని ఇప్పటికే హింట్ ఇచ్చిన ఆయన ఏం చెప్తారో, అసలింతకు ముందు విచారణలో ఏం చెప్పారో అవన్నీ ఎవరి మెడకు చుట్టుకుంటాయి అని వైసీపీ బ్యాచ్ తెగ టెన్షన్ పడుతోంది.